హాయ్ గైస్, ఈరోజు మనం మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాం. మ్యాథ్స్లో నోయింగ్ ఆర్ నెంబర్స్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. నెంబర్స్లో ఫోర్ టైప్స్ ఉంటాయి. అవి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్. ఈ మూడుని కలిపితే వచ్చేదే ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ నెంబర్ లైన్స్లో కూడా ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ మధ్యలో 0 రాసుకొని ఇతల పక్కల పాజిటివ్ నెంబర్స్, ఇతల పక్కల నెగటివ్ నెంబర్స్ వేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్దదా 6 పెద్దదా అంటే ఫస్ట్ 6 అని చెప్తాం. కానీ నెగటివ్ నెంబర్స్లో 2 పెద్దదా 6 పెద్దదా అంటే 2నే చెప్తాం. ఎందుకంటే జీరోకు దగ్గర ఉంది కాబట్టి 2 నెగటివ్ నెంబర్స్లో. పాజిటివ్ నెంబర్స్లో 0కు దగ్గర ఉంది కాబట్టి ఇది పెద్దది కాదు. 0కు దూరం ఉంది కాబట్టి ఇది 6 అనేది పెద్ద నెంబరు. 6 అనేది పెద్ద నెంబరు. ఇప్పుడు ఏం లేదు పాజిటివ్ నెంబర్స్లో. ఇప్పుడు 2 పెద్దదా 6 పెద్దదా అంటే 6 పెద్దదా అని చెప్తాం. కానీ నెగటివ్ నెంబర్స్లో రివర్స్ రావాలి. ఇప్పుడు 2 పెద్దదా -2 పెద్దదా -8 పెద్దదా అంటే -2 అని చెప్తాం. ఇప్పుడు -8 -0 పెద్దదా అంటే 0. 1 పెద్దదా 3 పెద్దదా అంటే 3 చెప్తాం. -6 పెద్దదా -4 పెద్దదా అంటే -4 అని చెప్తాం. -1 పెద్దదా -5 పెద్దదా అంటే -1 పెద్దదా అని చెప్తాం. -7 పెద్దదా -2 పెద్దదా అంటే -2 పెద్దదా అని చెప్తాం. -3 -6 పెద్దదా అంటే -3 పెద్దదా అని చెప్తాం. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవన్నీ ఇట్లా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇది పెద్దది కదా, ఇది ఎట్లా పెద్దది అవుతుంది అంటే ఇంటీజర్స్లో నెగటివ్ నెంబర్స్లో ఇది చిన్న నెంబరు చిన్నది 2నే పెద్దది. నెగటివ్ నెంబర్స్లో 7 చిన్నది. నెగటివ్ నెంబర్స్లో పాజిటివ్ నెంబర్స్లో అయితే ఇది 7 పెద్దది, 2 చిన్నది. పాజిటివ్. నెగటివ్లో అయితే 2 పెద్దది, 7 చిన్నది. ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఆఫ్ ఇండియన్ సిస్టంలో 4 టైప్స్ ఉంటాయి. అవి వన్స్, థౌజండ్స్, లాక్స్, క్రోర్స్. ఇప్పుడు ఈ 4లో 3 టైప్స్ కూడా ఉంటాయి. అవి వన్స్, టెన్స్, హండ్రెడ్స్. 1000, 10,000, lakh, 1 lakh, 10 lakh, క్రోర్స్. 1 crore, 10 crores ఇవి వస్తాయి నెంబర్స్లో. ప్లేస్ వాల్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ సిస్టంలో 3 అవి ఏంటివంటే వన్స్, థౌజండ్స్, మిలియన్స్. ఇప్పుడు ఈ 3లో కూడా 3 పార్ట్స్ డివైడ్ చేసింటారు. అవి ఏంటివంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్. నెక్స్ట్ థౌజండ్స్లో 1000, 10,000, 100,000. ఈ థౌజండ్స్ 3 టైప్స్ డివైడ్ చేసింటారు. వన్స్ 3 టైప్స్ డివైడ్ చేసింటారు. మిలియన్స్ కూడా 3 టైప్స్ డివైడ్ చేసింటారు. అవి ఏంటివంటే 1 million, 10 million, 100 millions. ఇప్పుడు పెద్ద నెంబర్స్. ఇప్పుడు గ్రేటర్ దాన్, స్మాలర్ దాన్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు కొందరికి చాలా కష్టంగా ఉంటుంది గ్రేటర్ దాన్, స్మాలర్ దాన్ నేర్చుకోవడానికి. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి. ఇది చిన్నది. ఇక్కడ 3 ఉన్నాయి. ఇవి 2 చిన్నవి. ఇక్కడ 4 ఉన్నాయి. ఇది చిన్నది. ఇక్కడ 5 ఉన్నాయి. 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 5 డిజిట్స్ని ఏమని పిలుస్తాం? ఈ నెంబర్ ఎంత అంటే 10,000, 54,815. ఇది పెద్ద నెంబర్ ఈజ్ ద గ్రేటర్. అండ్ స్మాలర్ నెంబర్ కూడా ఇది 92 కాబట్టి ఇది స్మాలెస్ట్ నెంబర్. దీంట్లో ఇది
ఇది 3 డిజిట్స్ ఉంది, ఇది 3 డిజిట్స్ ఉంది, కానీ ఇది మాత్రం 4 డిజిట్స్. ఇది కూడా 3, ఇది 2, 3 కాబట్టి 2146. ఇది పెద్దది కాబట్టి ఇది గ్రేటర్ దాన్లో రాసుకుంటాం. ఇది చిన్నది కాబట్టి ఇది స్మాలెస్ట్ దాన్లో రాసుకుంటాం. ఇది పెద్దది కాబట్టి 46,789 అనేది పెద్దది కాబట్టి ఇది గ్రేటర్ దాన్లో రాసుకుంటాం. 18 అనేది స్మాలెస్ట్, అందుకే స్మాలెస్ట్ దాన్లో రాసుకుంటాం. ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇక్కడ అన్ని 4 డిజిట్సే ఉన్నాయి. ఇప్పుడు ఎలా పెద్దది అని కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది అన్ని చూసుకోవాలి, ఫస్ట్ నెంబర్స్ చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెద్ద నెంబర్ యాది 6, ఫస్ట్ డిజిట్స్లో చూసుకున్నాం కదా, అప్పుడు పెద్ద నెంబర్ యాది 6 కదా, అందుకే 6. మళ్ళీ 6. ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఫస్ట్ డిజిట్ 6 కాబట్టి ఇప్పుడు గ్రేటర్ దాన్ 6124 అవుతుంది. గ్రేటర్ దాన్ ఇప్పుడు 6124 గ్రేటర్ దాన్ అవుతుంది. ఇప్పుడు ఇది స్మాలెస్ట్ నెంబర్ 1462 అనేది చిన్న నెంబర్ అవుతుంది. ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు 12 తీసుకున్నాం అనుకో, 12లో ఇప్పుడు 12 టేబుల్లో 1 to 12 టేబుల్ ఎక్కడెక్కడ వస్తుందో మనం తీసుకోవాలి. ఇప్పుడు 12 టేబుల్ 1లో వస్తుంది, 2లో వస్తుంది, 3లో వస్తుంది, 4లో వస్తుంది, 6లో వస్తుంది అండ్ 12లో కూడా వస్తుంది. ఇప్పుడు 12లో ఇవి వచ్చినటివే, దీనిలో ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు మనం ఒక లెటర్ తీసుకున్నాం, ఈ లెటర్ సపోజ్గా 8 అనుకుందాం. 1 టేబుల్ వస్తుంది 8, 2 టేబుల్ వస్తుంది 8, 4 టేబుల్లో కూడా వస్తుంది. దీన్నే కాంప్లికేటివ్ అని అంటాం. ఇది కాంపోజిట్. ఇప్పుడు 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది. ఈ 3 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఈ ప్రైమ్ నెంబర్స్ 1 to 100 వరకు, 1 to 100 నుండి 1 to 100 దాకా వచ్చే ప్రైమ్ నెంబర్స్ని 25 ఉంటాయి. అవి ఏంటివో ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ 10 డిజిట్స్ రాసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 10 డిజిట్స్ రాసుకున్నాం. ఇప్పుడు 2లో 2 టేబుల్ 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది. ఇప్పుడు 3 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ మాత్రమే వస్తుంది. ఇవి రెండు 1 టేబుల్ 3 టేబుల్ మాత్రమే వస్తాయి. 5 టేబుల్ 1 5 మాత్రమే వస్తాయి. 1లో వస్తుంది, 5లో వస్తుంది టేబుల్. ఇప్పుడు 7 1లో వస్తుంది, 7లో వస్తుంది. ఇప్పుడు 11 1లో వస్తుంది, 11లో వస్తుంది. ఇప్పుడు 13 1లో వస్తుంది, 1లో వస్తుంది, 13లో వస్తుంది. ఇది ఇప్పుడు 17 1లో వస్తుంది, 17లో వస్తుంది. ఇప్పుడు 19 1లో వస్తుంది అండ్ 19లో కూడా వస్తుంది. 23 ఇది 23 1 టేబుల్లో వస్తుంది, 23 టేబుల్లో కూడా వస్తుంది. అండ్ 29 కూడా 1 టేబుల్లో వస్తుంది అండ్ 29 టేబుల్లో కూడా వస్తుంది. కాంపోజిట్ నెంబర్స్లో ఫస్ట్ 10 డిజిట్స్ రాసుకుందాం. 4 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది అండ్ 4 టేబుల్లో కూడా వస్తుంది. ఇక్కడ 3 టేబుల్స్ వచ్చినాయి కాబట్టి ఇది నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అవుతుంది. 6 కూడా 3 టేబుల్స్లో వస్తుంది. 8 3 టేబుల్స్, 9 3 టేబుల్స్, 10 కూడా 3 టేబుల్స్, 12 కూడా 3 టేబుల్స్. ఈ నెంబర్స్ ఏ టేబుల్స్ అయినా వస్తాయి కాబట్టి అందుకే కాంపోజిట్ నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నీ ఎన్ని టేబుల్స్ అయినా వస్తాయి, దాన్నే కాంపోజిట్ నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నీ ఓన్లీ 2 టేబుల్స్ మాత్రమే వస్తాయి. అది 1 లేదంటే 2 1s అట్లా వస్తుంది. ఇది ప్రైమ్ నెంబర్స్. ఇది
కాంపోజిట్ నెంబర్స్. ఓకే నెక్స్ట్ క్లాస్లో నోయింగ్ గురించి మళ్ళీ తెచ్చుకుందాం. ఓకే గైస్, అంతటి వరకు నచ్చితే లైక్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.